డబ్బులు వెతకొద్దని రోహిణి బాలుకైతే గట్టిగా చెప్పింది. ఎందుకలా చెప్పింది? బాలు రోహిణి గురించి వేరే విషయం తెలుసుకోవడంలో చాలా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటాడు. అదేంటది? అదంతా కూడా తెలుసుకుందాం. నేను ఇదంతా కూడా షార్ట్ కట్లో చెప్తాను. ప్రభావతి హాల్లో ఉంటుంది. ఇక రోహిణి, మనోజ్ ఫ్రెండ్ ముగ్గురు కూడా వస్తారు. భోజనం విషయంలో ప్రభావతి బాగా తిడుతుంది. రోహిణికి కూడా ఒంటరిదని తిడుతూ ఉంటుంది. ఇంతలో ప్రభావతి హస్బెండ్ వస్తాడు. ఇంట్లో ఈయన లేకపోతే మీరున్నారు కదా, వంట చేయాలని తెలియదా అని తన హస్బెండ్ కూడా తిడతాడు. ఇక ప్రభావతిని వంట చేసుకుని రమ్మంటాడు. ప్రభావతి లేచి వెళ్లేలోపు మీనా బాలు వస్తారు. ఇక తను అసలు విషయం చెప్తాడు. 30 రూపాయల కోసం ఫోన్ చేస్తే 30 లక్షలు పోయాయి. ఈ దరిద్రం ఎలా ఉందంటే అని చెప్పి ఇక బాలు తిట్టడం మొదలు పెడతాడు. ఇంత కస్టమర్ మేమేం వెతకగల అవసరం లేదు. ఇప్పటిదాకా చేసిన చాలకి చాలా థ్యాంక్స్. మేము వెతుకోగలం. మీరిద్దరూ అలా వెండలో పడి వెళ్ళక్కర్లేదు అని రోహిణి కూడా గట్టిగా సమాధానం చెప్తుంది. విన్నావా నాన్న ఏమంటుందో అని బాలు అంటాడు. మీనా కూడా అసలు ఊరుకోదు. గట్టిగానే ఇచ్చేస్తూ ఉంటుంది. అత్తే నిన్ను అలా కొడుతున్నప్పుడు నేనే ఈయన అడ్డు రాకపోతే నీ పరిస్థితి ఏమయ్యేదో అర్థం చేసుకోగలవా అని మీనా అంటుంది. ఏముంది, తోపుడు బండి మీద పిన్నిసులు గట్ట అమ్ముకునేది అని బాలు అంటాడు. ఇక రోహిణికైతే ఇంకా కోపం వస్తూ ఉంటుంది. అన్న, ఇందులో నాకు సంబంధం లేదు. నువ్వు అడిగావు కాబట్టి నేను వెతకాలనుకున్నాను. ఇప్పుడేమో వీళ్ళు వద్దంటున్నారు. ఆ 40 లక్షలు మింగినట్టు ఈ 30 లక్షలు కూడా మింగేయాలనుకుంటున్నారేమో. చూసుకోనన్నా అని బాలు అంటాడు. డబ్బులు దొరికినట్టునే తీసుకొచ్చి నాకు ఇవ్వాలి అని వాళ్ళ నాన్న చెప్తాడు. రోహిణి, మనోజ్ ఇద్దరు కూడా సరే అంటారు. వెళ్ళి త్వరగా వంట చేయమ్మా అని వాళ్ళ మావయ్య అనగానే ఇద్దరు ఆడవాళ్ళు ఉన్నారు. అసలు వంట చేశానో లేదో కూడా చూసుకోలేరా అని మీనా అంటుంది. పొద్దుటే తను వంట చేసి వెళ్ళానని మీనా చెప్తుంది. ఇక తను వడ్డిస్తానని వాళ్ళ మావయ్యని రమ్మంటుంది. ఇక మనోజ్ ఏమో రోహిణి అంటాడు, ఎందుకు వాళ్ళు వెతుకుతానంటున్నారు కదా అని. మనమే వెతుకుదాం, వేరే దారుంది నేను చెప్తాను పదా అని రోహిణి అంటుంది. నెక్స్ట్ సీన్ లో మనకి రోహిణి ఫ్రెండ్ విద్యని చూపిస్తారు. విద్య ఆల్రెడీ ఒకళ్ళని కొడుతుంది కదా, అతను మళ్ళీ ఎదురవుతాడు. సో తను ఆగి సారీ చెప్తుంది. ఇక తన చున్నీ ఏమో బండి సైలెన్సర్ లో పడిపోతుంది. తను వెళ్తూ ఉంటే మళ్ళీ చున్నీ తీసిస్తాడు. తను మళ్ళీ మిస్బిహేవ్ చేస్తుండేది, మళ్ళీ కొడుతుంది. అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నైట్ అవుతుంది. బాలు, మీనా ఇద్దరు కూడా కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. మీనా ఏమో పూలు అల్లుతూ ఉంటుంది. ఇద్దరు కూడా చాలా సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ తర్వాత ఫైనాన్షియల్ గురించి, డబ్బు గురించి, అలాగే ఫోన్లో వీడియో గురించి వాళ్ళు డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. సీన్లో తెల్లవారుతుంది. ఇక విద్య అతని గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అక్కడికి రోహిణి వస్తుంది. ఏమైందని అడుగుతుంది. జరిగిందంతా కూడా చెప్తుంది. ఇక రోహిణి కూడా తన గురించి జరిగిందంతా చెప్పి గుణాన్ని కలిసి ఈ విషయం డీల్ చేయాలంటుంది. ఇద్దరు కలిసి గుణాన్ని కలవడానికి వెళ్తారు. ఇంకా తనని రోడ్డు మీదకి రమ్మంటారు. ఆఫీస్కి వెళ్తే ఏమన్నా ప్రాబ్లం అవుతుందని చెప్పేసి. అలాగే బాలు ఇంకా మీనా కూడా తన తమ్ముడిని కడవడానికి వెళ్తారు. అసలు ఆ ఫోన్లో వీడియో బయటికి ఎలా వచ్చింది, ఇదంతా ఏంటని ఆలోచిస్తూ ఉంటారు. నాకు తెలిసి రోహిణి ఇదంతా చేసి ఉంటుందని కూడా అనుకుంటూ ఉంటారు. అయితే అసలు విషయం గుణ దగ్గరికి ఆ వీడియో ఎలా వచ్చిందో తెలుసుకోమని చెప్పి బాలు తన బామ్మద్దికి చెప్తాడు. తను కూడా సరే అంటాడు. ఇక రోహిణి గుణాన్ని రమ్మంటుంది కదా, తనతో విషయం చెప్తుంది. ఈ వీడియో విషయంలో బాలుకి కొంచెం డౌట్ వచ్చిందని చెప్పి, ఇలాగే 30 లక్షల విషయం కూడా చెప్తుంది. గుణ కనబెడతానంటాడు. అయితే 2% ఇమ్మంటాడు. 60,000 ఇమ్మని చెప్తాడు. దానికి రోహిణి కూడా ఒప్పుకుంటుంది. సో నెక్స్ట్ ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.